మా మోతవారి మలయ మామ ఇవాళ ఏం అంగడి ముందటేసుకున్నాడో పిలుద్దామో పారి. మామా ఓ మామా, ఓ మామా నువ్వేంది మైక్ పట్టుకొని మందులా తిరుగుతాను? ఊకే నువ్వు నేను మాట్లాడుకుంటే ఏముంటదే బుజ్జి. అందుకే మనం ఓట్లేసి గెలిపించిన సర్కార్ పనితీరు ఎట్లున్నదో తెలుసుకుందామని జనంతో ముచ్చట పెడదామని వచ్చిన. సరే సరే చెప్పున తెలుసుకొని రా. మరి ఇవాళ పెద్ద సారు పగటిలి బిర్యానీ తెప్పిస్తాడు. అబ్బా బుజ్జి, ఇగో నేను వచ్చే వరకు ఆలస్యం అవుతుంది. నా వంతు బిర్యానీ కాకుండా ఎవ్వరు చూడక ముందు ఒక పొట్లం ఎక్కువ తీసి కొంగు సాటుకు దాచిపెట్టుకో. చూసి ఎవరన్నా చూస్తే నా ఇజ్జతే పోతుంది. అయితే నువ్వు చెప్పున్నా తాగు. ఆలస్యం అవుతుంది అన్నావు, బిర్యానీ అన్నావు. బుజ్జి ఇగో ఇక్కడ ఇగోగి అన్న పూల దుకాణం పెట్టుకున్నాడు. ఇగోగి అన్న అభిప్రాయం కూడా తెలుసుకుందాం మరి ప్రభుత్వం మీద. అన్న ఏం పేరు? లక్ష్మీనారాయణ. అన్న రేవంత్ సార్ పాలన మంచిగున్నదా లేకపోతే గతంలో కేసీఆర్ పాలన మంచిగున్నదా? కేసీఆర్ పాలనే బాగుండండి, ఏం ప్రాబ్లం లేకుండా. ఇప్పుడేం ప్రాబ్లం అవుతుంది? అన్ని ప్రాబ్లం ఉన్నాయి. అన్నంటే అందాదా అన్ని ప్రాబ్లం జీతం వాళ్ళు పుట్టుపాటు పైన దండ చేసుకుంటే అలా తీసేయమని మొత్తం అది చేస్తుంది ఇది చేస్తుంది. రేవంత్ రెడ్డి అది ఇస్తానని ఇది ఇస్తానని ఏమి ఇచ్చాడు ఇప్పటికైతే మాకైతే ఏం రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడన్నా కరెంట్కి అయితే ప్రాబ్లం లేకుండే అన్ని చేసిన కానీ దళితుడై నాకు దళిత బంధు అయితే ఇవ్వలేడు కేసీఆర్. ఇదే చెప్పగలుగుతాం. బుజ్జి ఇగోకి పెద్దమ్మ ఉన్నది ఇక్కడ. ఇగో ఉల్లిగడ్డలు అమ్ముతాంది. ఇగోకి పెద్దమ్మ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. పెద్దమ్మ ఏం పేరు? నా పేరు భాగ్య. భాగ్య, ఇప్పుడు కేసీఆర్ పాలన మంచిగున్నదా ఇప్పుడు రేవంత్ సార్ పాలన మంచిగున్నదా? కేసీఆర్ పరిపాలన ఒక ఆడపిల్ల కన్నీరు పెట్టలే, ఏదో సరిపెట్టుకొని వెళ్ళిపోయింది. ఏ ఆడమ ఏడిచిందంటే తెలియదు మాకు. ఇప్పుడు ఈయన వచ్చిండు ముఖ్యమంత్రి. ఆయన వచ్చినాక ప్రతి ఆడపిల్ల ఏడవడము కన్నీరు పెట్టడము, ఆ ఇండ్లు కూలగొట్టడము, వాళ్ళు ఎంతో కష్టపడి చేసుకున్న దాన్ని. అప్పుడు అట్లా గవర్నమెంట్ లెక్క ఆయన వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఇచ్చేదే లేకుంటారు. నల్లల శాంక్షన్, కరెంట్ శాంక్షన్, ఇల్లు ఇచ్చడమే తప్పు చేసిండ్రు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇవన్నీ చేసినాక వాళ్ళ పేదలు ఎంతమంది బాధపడుతున్నారు. ఆటో డ్రైవర్ అన్న కూడా అడిగి తెలుసుకుందాము. भैया आपका नाम क्या? मोहम्मद शफी सर मेरा नाम। हम ऑटो चलाते सर, 20-25 साल से ऑटो चलाते। कुछ कारोबार हो रहा नहीं सर। रोड पे फिरे तो 400-500 रुपये ले जा नहीं सक रहे, गैस डाल नहीं सक रहे, गैस का पैसा डाले तो घर को ले जा नहीं सक रहे, गाड़ी का किराया दे सक रहे नहीं। रोज का 300 रुपये किराया है सर ऑटो का। हमारा कारोबार नहीं हो रहा। आरटीसी फ्री कर दिए, कोई पैसेंजर हमारे को हाथ नहीं कर रहा सर। हमारे ऑटो में कोई बैठ रहा नहीं, हमको कोई पूछ को देख रहा नहीं सर। खाली चले जा रहे घर को। रेवंत रेड्डी सर 12,000 रुपये देता हूँ बोले महीने को, वो भी नहीं दे रहे सर। ఆటో డ్రైవర్ అన్న కష్టాలు. రేవంత్ రెడ్డి సార్ అధికారంలో రాకముందు 12,000 రూపాయలు ఇస్తాం ఆటో డ్రైవర్లకు ఫ్రీ బస్సు పెట్టినందుకు, మీరు ఏమి ఇబ్బంది పడద్దు అన్నాడు. కానీ ఇంతవరకు 1 రూపాయి కూడా ఇవ్వలేదంటానికి అన్న. ఆటోకు రోజు 300 రూపాయలు కిరాయి ఇవ్వాలి, మాకు కిరాయి వెళ్తలేదు. పొద్దుంతా నడుపుకుంటే 500 వస్తే 300 ఆటో ఓనర్కి అయిపోతే 200తో ఎట్లా బతకాలి? ఫ్రీ బస్సులు చేయబట్టి మా పుట్ట కొట్టిండు రేవంత్ రెడ్డి సార్ పట్టిండికి అన్న. ఇన్నావు కదా. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగుండేనా గవర్నమెంట్, ఇప్పుడు రేవంత్ సార్ వచ్చినాక మంచిగున్నదా? కేసీఆర్ చేసేటప్పుడు అయితే మంచిగా నడిచింది ఇంతవరకు. ఇప్పుడు ఇంకా వచ్చిన కాడికైనా వస్తుండే మాకు. ఇప్పుడు అసలు ఏం వస్తూనే లేవు. అంటే ఏమత్తలేవు అంటే నీకు రైతు బంధు రాలే, మన రైతు భీము మన పైసలు కూడా గురించి కూడా మనకి చేను వేస్తాడు పైసలు 5 ఎకరాలు, ఇది ఎకరకు 5,000 అన్ని వస్తుండే, అవి కూడా రాలే. నీకు లోన్ మాఫీ కాలేదా? కాలే. ఎంతున్నా నీకు లోన్? 1,40,000 ఉన్నది, 2,40,000 అయింది. 1,40,000 ఉన్న బాపత్తి 2,40,000 అయింది. ఇక 2 లక్షలకు మించి ఉన్నది కాబట్టి మాపే అయితే అనుకుంటూ పోతే మాపే కాలేదు. అప్పుడు రైతు బంధు పైసలు వస్తూనే ఉన్నాయి. మాకు కేసీఆర్ వచ్చినప్పుడు కూడా 1,00,000 రూపాయలు మాపే అంటాండ్రి. పోయి కూడా నేను బుక్కులు తీసుకొని కూడా పోయినా ఆత్మకూరు బ్యాంకులకి. పోతే కూడా 1,00,000 రూపాయలు మాపే అని చెప్పిరి. పోయి 1,00,000 రూపాయలు మాపే అయితే ఉన్న పైసలు కన్నా కడతాం సార్, మరి 1,00,000 రూపాయలు మాపే అవుతుంది సార్ అని మేము అన్నాం. అన్న తర్వాత ఏమో లేదు మొత్తం కట్టేయాలి నువ్వు మొండి బాకాయ అన్నారు. సరే మొండి బాకాయ అంటే కూడా ఉన్న కాడికైనా మాపే అయితే మనం ఉన్నవి కూడా కట్టేస్తాం కదా. సరే మొండి బాకాయ అనేది వాస్తవమే. మొండి బాకాయ దానికి పైసలు కట్టాలి, ఇంత వచ్చింది కదా అంటే దాన్ని కట్టేసి పుణ్యం ఉంటే కట్టు అంటే మేము కట్టేసి, కానీ కట్టలే. తను తీసుకోలే, మేము కట్టలే. అట్లా అన్న తీసుకుంటే లేదు మొత్తం కట్టేయాలి. మొత్తం ఎక్కడి నుంచి చేస్తాము? కేసీఆర్ నయమా రేవంత్ సార్ నయమా? కేసీఆర్ నయం అనేది ఎవరు చేసే పరిపాలన చూసుకేసి అదే నయం అంటాం. ఇప్పటికైతే ఇది చేయలేదు కదా, కేసీఆర్దే నయం అని అంటున్నాం. ఇంతవరకు ఇదే కేసీఆర్ కన్నా ముందర కానీ ఇప్పుడు చేస్తే ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి నయం అంటున్నాం. అన్న ఏం పేరు నీ పేరు? నా పేరు వెంకటేశ్వర్లు అండి. వెంకటేశ్వర్లు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మంచిగుండేనా పాలన, ఇప్పుడు రేవంత్ సార్ వచ్చినాక మంచిగున్నదా? కేసీఆర్ ఉండగా మంచిగా ఉంది పాలన. ఎందుకు? కేసీఆర్ ఉండగా అన్ని అమలు చేసిండు, చెప్పినవి అన్ని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిండు, 6 గ్యారంటీలు అమలు ఇచ్చిండు.
అమలు ఇచ్చిన తర్వాత ఆయన చేయట్లేదు మనకి. కొన్ని మాత్రం చేసిండు. ఒక బస్సు చేసిండు, ఒక కరెంటు బిల్లు చేసిండు, ఒక 2 లక్షలు రుణమాఫీ చేసిండు. అవి అందరికి కాలేదు, ఇంకా 70% అందరికి కాలేదు. కాబట్టి అవి కూడా పూర్తి చేసి ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసుకుంటే మంచిగా ఉంటుంది. బుద్ధి విన్నావా? జనం ఏం మాట్లాడుకుంటాలో విన్నావు కదా. ఇక గివే ముచ్చట్లు మన బరాబర్ చూసిన వాళ్ళు అందరికి చెప్పి ఇయ్యాలా. ఇన్నా గాని నువ్వైతే చెప్పునరా చూసిండ్రా మన ప్రభుత్వం మీద జనాల అభిప్రాయము బరాబర్ ఉన్నదన్నట్టు చెప్పిండ్రు కదా.